హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. మీ పైన ఇంకొక అభియోగం ఉంది సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అని పవన్ కళ్యాణ్కి వ్యతిరేకమని అంటారు. మీరు ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తూ ఉంటే వీళ్ళకి అడ్డగడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒకటి చాలా హాస్యాస్పదంగా అనిపించేది ఒకటైతే, నేను లాజికల్గా ఆలోచించమంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ ఉన్నారు, వారికి నోట్లో నాలుగు ఉంది, ఆయనకి భాష కూడా వచ్చు, ఆయన మాట్లాడగలడు, ఆయన డఫ్ అండ్ డమ్ కాదు. అందరికి నేను ఎందుకు మాట్లాడాలి? అవసరం లేదు సార్. వై షుడ్ ఐ స్పీక్? హీస్ కేపబుల్, ఏబుల్. అండ్ ఆయనకు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఉన్నారు, స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ పార్టీ అంత పెద్ద వ్యవస్థ ఉంటే మీడియా అన్ని ఉన్నాయి కదా, వాళ్ళ తరపున నేను ఎందుకు మాట్లాడాలి? నాతో జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు సార్, మాట్లాడే వాళ్ళు చాలా మంది. అది ప్రజలు గమనిస్తారు. నేనేమంటాను, నేను ఒక ఆశయంతో వచ్చాను, ఒక ఆలోచన విధానంతో వచ్చాను. ఇవాళ షగువేర్ అని, రేపు భగత్ సింగ్ అని, ఎల్లుండే బహుజనిజం, మాయావతి అని, అంబేద్కర్ అని, పూలే అని నేను అంటలేదు. దేవన్ నుంచి నాది ఒకటే సిద్ధాంతం. అధిక జనం 80% ఉన్నారు, వారు ఇన్నాళ్ళు అధికారం చూడలేదు. స్వతంత్ర ఉద్యమం జరిగింది స్వపరిపాలన కోసం, కానీ ఈ దేశ పౌరులకి, ఈ దేశ నివాసులకి స్వపరిపాలన రాలేదు. అంటే పరిపాలనలోకి మేము రాలేదు. కాబట్టి అధిక జనానికి స్వపరిపాలన అందించాలన్నదే లక్ష్యంతో మేము వచ్చాం, అందుకోసమే పనిచేస్తున్నాం. సొంత వ్యవహారం కోసం అయితే వైఎస్ జగన్తోనే చేరొచ్చు కదా, నేను అతని దగ్గర తీసుకోవచ్చు కదా. అలా వెళ్తారు ముందే ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారా? లేదు, వీళ్ళు అది ప్రిడిక్షన్ కాదు, మనల్ని తగ్గించడం, మనల్ని ఎదగనీయకుండా అణిచివేయడం. ఇది ఒక మానసికమైనటువంటి దౌర్బల్యం, ఒక కాన్స్పిరసీ, రాజకీయ సదరంగం. ఎస్, అంటే ఎట్లా అంటే, మీరు మొదట ఇంట్రడక్టరీ రిమార్క్స్ లోనే మాట్లాడారు మీరు, ఇది సదరంగం. ఈ ఆధిపత్య వర్గాలు ఎప్పుడు చేసే కుట్ర ఇది. ఎవడైనా వాయిస్ ఇచ్చి జనం కోసం నిలబడుతున్నాడు, వీటితో జనం వెళ్ళిపోతారు అనే అనుమానం వచ్చిందా, వాళ్ళు ముందే పసిగట్టి ఎదగనీయకుండా అడ్డుకుంటారు. లేదంటే మనకు ఏదో ఒక అంటిచ్చేస్తారు, మసి అంటిచ్చేసి అలాగని చెప్పి ఒక దాటి కట్టేయడం ట్రై చేస్తారు. సో దట్ ఏమవుతుందంటే ఎప్పుడు వీళ్ళే ఉంటారు. అయితే కమ్మోల పార్టీ లేదా రెడ్డి పార్టీ, ఈ రెండే ఉండి వీళ్ళు అధికారం పంచుకోవాలి తప్ప మూడోవాడు రాకూడదు. బట్ మూడోవాడిగా రావాలనే మేము వచ్చాం. మేము వీళ్ళు కాదని వాళ్ళు కాదని వీళ్ళు, మీకు అగత్యం లేదు అంటే టీడీపీ వద్దని పక్కకు పెట్టారు, వైసీపీకి వేశారు. ఈరోజు వైసీపీ వద్దన్నప్పుడు మళ్ళీ టీడీపీకి వేయాల్సిన అగత్యం కాదు, ఇంకో కొత్త పార్టీ, అది కూడా మనం కంపల్సరీగా ఉండాలి అన్న